Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodumuru. Thank you for clicking on this video. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎలా టీఎస్ టెట్ అనేది ఒక మనం లైవ్ వీడియో డెమో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనేక డౌట్స్ అనేది రైజ్ చేయడం జరిగింది యాస్పిరెంట్స్ అయితే. మరి ఏంటి డౌట్స్ సో ఒకసారి చూద్దాము. సో ఈ డౌట్స్లో ఎవరికైనా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీకు ఏమైనా అప్లై అయితేమో చూసుకోండి. అండ్ ఇంకొకటి మోరోవర్ ఇంకొకటి అడుగుతున్నారు, అమౌంట్ కట్ అయిపోయింది జనరేట్ అయిందా లేదా అనేసి అడుగుతున్నారు. సో ఆల్రెడీ దానికి మనం ప్రీవియస్ వీడియోలో ఒకటి చేశాను, ఈ వీడియో చివరిలో ఉంటుంది చూడండి. సో ఇన్ కేస్ మీకు అమౌంట్ కట్ అయ్యి జనరల్ నెంబర్ జనరేట్ కాలేదనుకోండి, మీ అమౌంట్ క్రెడిట్ బ్యాక్ అవుతుంది. ఇన్ కేస్ అమౌంట్ కట్ అయిన తర్వాత మీకు జనరల్ నెంబర్ జనరేట్ అయిందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే తెలుసుకోవాలంటే జస్ట్ ఆ వీడియో చూస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం ఈ కామెంట్స్ ఏంటి అనేది. సార్ 10th సర్టిఫికేట్లో ఐడెంటిఫికేషన్ మోల్ లేదు, ఏం చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, ప్లీజ్ రిప్లై మీ సార్. సో 10th క్లాస్ మెమోలో మీకు మ్యాక్సిమం ఉంటుంది, ఇఫ్ నాట్ లేదంటే టీసీలో ఉంటుంది, లేదంటే ఇంటర్మీడియట్లో చూడండి, టీసీలో కానివ్వండి మెమోలో కానీ ఎక్కడ ఉన్నట్లయితే అది ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఎక్కడా లేదనుకోండి జస్ట్ సింపుల్గా మీకు మోల్స్ ఎక్కడనే చూసుకొని ఫిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సార్, డిఎస్సికి ముందు కంపల్సరీ 2 times టెట్ కండక్ట్ చేస్తారా లేకపోతే ఓన్లీ 1 time టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, క్లారిటీ ఇవ్వండి సార్. సో ఇది మన చేతుల్లో లేదంటే అది గవర్నమెంట్ ఇన్ కేస్ ఒకసారి అంటే ఒకసారి, 2 సార్లు అంటే 2 సార్లు కండక్ట్ చేస్తుంది. సో కంపల్సరీ 2 సార్లు అని ఏం లేదు. సో ప్రజెంట్ అయితే ఒకసారి అయితే ఇప్పుడు ప్రజెంట్ అవుతుంది. సో మేబీ నెక్స్ట్ డిఎస్సిలో ఉండడానికి అవకాశం ఉంది. సో డిగ్రీలో బీఎస్సీ బీజెడ్సీ, బీఎడ్లో బయోసైన్స్ తెలుగు మెథడ్స్, ఎంఏ తెలుగు చేశాను, ఎస్ఏ తెలుగుకి ఎలిజిబుల్ కావాలంటే టెట్లో ఏ సబ్జెక్టు రాయాలి సార్. సో మీరు ఎస్ఏ తెలుగు రాయాలంటే మాత్రం టెట్లో వచ్చేసి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సోషల్ స్టడీస్ అయినా తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ లేదంటే మ్యాథ్స్ విత్ సైన్స్ కాంబినేషన్ తోటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇన్ కేస్ సోషల్ రాస్తారనుకోండి, ఫర్దర్ ఫ్యూచర్లో మీరు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు మాత్రమే ఎలిజిబుల్. అలా కాకుండా మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఆల్రెడీ బీజెడ్సీ ఉంది, అదేవిధంగా బయోసైన్స్ మెథడ్ కూడా ఉంది కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ రాసుకోవచ్చు, అదేవిధంగా తెలుగు కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇన్ మై 10th memo మై నేమ్ ఈజ్ విజయలక్ష్మి ఓన్లీ, బట్ ఇన్ సీటెట్ ఐ రోట్ నేమ్ విజయలక్ష్మి దేశ్ముఖ్, ఈజ్ ఇట్ క్రియేట్స్ ఎనీ ప్రాబ్లం. సో నేను ఆల్రెడీ చాలామందికి చెప్తున్నాను, అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి, లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. 10th క్లాస్ మెమోలో ఏది ఉంటే అదే ఫైనల్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే 10th క్లాస్ మెమోని మనకి స్టాండర్డ్గా తీసుకుంటారు కాబట్టి దాంట్లో ఏది ఉంటే అది, తప్పు ఉంటే తప్పే ఎంటర్ చేయండి, సర్నే వెనక్కుంటే వెనక్కి, సర్నే ముందుంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటే అలానే ఎంటర్ చేయండి. సో మీకైతే ఇక్కడ మేబీ ఏం ప్రాబ్లం కాకపోవచ్చండి, ఎందుకంటే సీటెట్ సర్టిఫికేట్ నాదే అని ప్రూవ్ చేసుకోవడానికి మనకు అక్కడ 3 ఎవిడెన్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మీ ఫోటో ప్రూఫ్ ఉంటుంది, రెండోది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఉంటుంది. సో కాబట్టి మేబీ ఏం ప్రాబ్లం కాదు. నెక్స్ట్ సార్, కొత్తగా డిస్ట్రిక్ట్ మారింది, ఇప్పుడు పాత డిస్ట్రిక్ట్ పెట్టుకోవాలా కొత్తది పెట్టాలా, అప్లికేషన్లో నా స్టడీ డిగ్రీ వరకు మహబూబ్ నగర్ ఉంది, ఇప్పుడు నారాయణపేట అయింది సార్, ఏది పెట్టాలి. సో అప్లికేషన్ అయితే కంప్లీట్గా మనకి కొత్త డిస్ట్రిక్ట్ బేస్డ్గా ఉన్నాయండి. సో మనకు అక్కడ డిస్ట్రిక్ట్ని 2 సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. ఒకటి వచ్చేసి మీకు సెంటర్ అలాట్మెంట్ కోసం ఒకటి యూజ్ చేస్తుంటాము, రెండోది వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్ పర్పస్లో యూజ్ చేస్తుంటాం. సో కాబట్టి మీరు ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నారో అదే సెంటర్ పెట్టుకోవడానికి, ఓన్లీ మనం ఒక డిస్ట్రిక్ట్ని మెన్షన్ చేసేది సెంటర్ కోసము, అదేవిధంగా కమ్యూనికేషన్ పర్పస్లో కాబట్టి సో ప్రజెంట్ కొత్త డిస్ట్రిక్టే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మీరు, ఎందుకంటే మీకు అక్కడే ఈజీగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి లోకల్ అనేది డిక్లేర్ చేయరండి. నెక్స్ట్ సార్, టెట్కి ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వాలా, మెటీరియల్ తీసుకొని చదవడం బెటరా, ప్రిపరేషన్ ప్లాన్ చెప్పండి సార్. సో దీని గురించి అయితే సపరేట్ వీడియో చేద్దామండి, ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అనేది. సో ఇక్కడ మీకు కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది మీ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోచింగ్ వచ్చేసి నాకు తెలిసి చాలా ర్యాపిడ్గా ఉంటుంది, ఎక్కువ స్ట్రెంగ్త్ తోటి ఉంటుంది. సో నాకు అసలు సబ్జెక్టు గురించి ఏం అవగాహన లేదు సార్, 0 నాలెడ్జ్ ఉందన్నప్పుడు కోచింగ్కి వెళ్ళండి. లేదు ఆల్రెడీ నా దగ్గర ప్రీ కాన్సెప్ట్ ఉంది, సబ్జెక్టు గురించి అవగాహన ఉంది అన్నప్పుడు ఇంటి దగ్గర కూర్చొని చదువుకోండి, దట్ ఈస్ ద బెస్ట్, ఎందుకంటే ఎక్కువ హవర్స్ స్పెండ్ చేయగలుగుతూ ఉంటారు. నెక్స్ట్ కోచింగ్ మెటీరియల్ తీసుకోవాలా అని అడుగుతున్నారు. సో మెటీరియల్ వచ్చేసి
మెటీరియల్ ఎలా ఉంటుందంటే ఏ మెటీరియల్ అనేది మనకు టెక్స్ట్ బుక్ నుండే వాళ్ళు రాస్తూ ఉంటారు. సో కాబట్టి మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ మిస్ కాకుండా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. బట్ అక్కడ వచ్చేసి మనకు పాయింట్ టు పాయింట్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ఆ విషయానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఆల్రెడీ ఉందనుకోండి మీ దగ్గర, సో ఈజీగా అర్థమవుతుంది మెటీరియల్. నెక్స్ట్ దాని వెనుక ఉన్న కాన్సెప్ట్ అనేది కూడా మీకు తెలుసుంటుంది, రైట్. సో మీకు ఆ కాన్సెప్ట్ లేదు అనుకుందాం, ఉదాహరణకు దాన్ని బైహార్ట్ చేయవలసి ఉంటుంది. సో యాస్టీస్గా పాయింట్ ఇస్తే ఎగ్జామ్లో మీరు ఆ క్వశ్చన్ చేయగలుగుతారు. సో ఆ పాయింట్ కాకుండా కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చారనుకోండి, మీరు ఆ మెటీరియల్ చదివినప్పుడు ఆ యొక్క కాన్సెప్ట్ మీకు తెలియనప్పుడు ఆ క్వశ్చన్ చేయలేరు ఎగ్జామ్లో. సో కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చదువుకోవడం అనేది బెటర్, రైట్. నెక్స్ట్, సార్ నా ఏజ్ 26, నేను డిఎడ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను, నేను ఎలిజిబుల్, ప్లీజ్ రిప్లై సార్, ప్లీజ్ చెక్ యువర్ ఏజ్ అని వస్తూ ఉంది. సో మీరు 26 అంటే మీరు ఎలిజిబుల్ అండి. సో డిఎడ్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్లో మనకి స్టార్టింగ్లోనే అడుగుతుంది. సెకండ్ ఇయర్ పర్సూ చేస్తున్నట్లయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో చెక్ యువర్ ఏజ్ అని వస్తుందంటే మీరు ఎంట్రీ చేసేటప్పుడు ఒక దగ్గర మేబీ రాంగ్ ఎంట్రీ చేశారేమో, ఒక దగ్గర ఒక ఏజ్ ఇంకో దగ్గర ఇంకో ఏజ్ చేశారేమో నాకు తెలిసి. సో ఎందుకంటే జనరల్ నెంబర్ జనరేట్ చేసేటప్పుడు ఒక ఏజ్ ఎంటర్ చేస్తాం, 10th క్లాస్ మెమోలో ఉన్నది. సో నెక్స్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలనేప్పుడు కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతూ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా సేమా కాదా చెక్ చేసుకోండి. సో అందుకనే ప్లీజ్ చెక్ యువర్ ఏజ్ అని వస్తుందంటే సో మేబీ ఎంట్రీ చేసిన కాడ ప్రాబ్లం అయి ఉండొచ్చు మీకు. సో జనరల్ నెంబర్లో ఏదైతే ఎంటర్ చేశారో అదే నెక్స్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ సార్, వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేషన్ కంపల్సరీనా బిఫోర్ టెట్ అప్లై? సో టెట్కి వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధం లేదండి. సో టెట్ కండక్ట్ చేసేది వచ్చేసి మనకి ఎస్సీఆర్టీ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది టీఎస్పీఎస్సీ తరఫు నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో సో అవి అప్లై చేసేటప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతూ ఉంటుంది. సో కాబట్టి టీఎస్పీఎస్సీ నుండి వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి అపియర్ కావాలంటే మన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఫస్టే ముందుగానే ఎంటర్ చేస్తాం, దాన్ని వన్ టైం రిజిస్ట్రేషన్గా చెప్పుకుంటాం. మనకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే జాబ్ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ నుండి పడుతుందో ఆ ఐడిని మనం ఎంటర్ చేసినప్పుడు మన డీటెయిల్స్ మళ్ళీ తిరిగి ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయన్నమాట, రైట్. సో టెట్కి మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధం లేదండి. సో వితౌట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అది వేరు ఇది వేరు. సో కాబట్టి దీనికి ఏ సంబంధం లేదు, మీరు డైరెక్ట్గా టెట్ అప్లై చేసుకోవచ్చు. సార్ నాది నేటివ్ ప్లేస్ వరంగల్, ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాం, ఎగ్జామ్ సెంటర్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి? సో అల్టిమేట్గా మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి హైదరాబాదే సెలెక్ట్ చేసుకోండి. సో దీంతో ఏం ప్రాబ్లం లేదు, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, సార్ సీటెట్ వెయిటేజ్ కన్సిడర్ చేస్తారా డిఎస్సిలో, ఆర్ స్టేట్ టెట్ వెయిటేజ్ కన్సిడర్ చేస్తారా? ఐ హ్యావ్ క్లియర్డ్ బోత్ పేపర్స్ ఇన్ సీటెట్ 2021 విత్ అబౌవ్ 60%. సో మనం డిఎస్సి అప్లై చేసేటప్పుడు మీరు ఏ సర్టిఫికేట్, స్టేట్ సర్టిఫికేట్ పెడుతున్నారా టెట్కి సంబంధించి, లేదంటే సీటెట్ సెంట్రల్ టెట్కి సంబంధించిన సర్టిఫికేట్ పెడుతున్నారా? సో దాన్ని బట్టి మీకు వెయిటేజ్ కన్సిడర్ కావడం జరుగుతుంది. జనరల్గా మనకు దేంట్లో ఏ టెట్లో ఎక్కువ వస్తే ఆ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేస్తుంది కాబట్టి సో అదే వెయిటేజ్ కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, సార్ ప్రీవియస్ హాల్ టికెట్ మెన్షనింగ్ కంపల్సరీ? నా హాల్ టికెట్ మిస్ అయింది, రెఫరెన్స్ ఐడి అయితే ఉంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? హాల్ టికెట్ 2017లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు, ప్రీవియస్ 2017లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ప్రీవియస్ అపీరియన్స్లో మెన్షన్ చేయొచ్చా? ప్లీజ్ రెస్పాండ్ టు మై కమెంట్. రైట్, హాల్ టికెట్ అనేది నెంబర్ మర్చిపోయినప్పుడు మీరు సింపుల్గా మనకి ఆల్రెడీ టీఎస్ స్టేట్లోని క్రింద మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, క్యాండిడేట్ జోన్ అనేది, దానిపైన క్లిక్ చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో నేను లాస్ట్ వీడియోలో చూపించాను, ఈ లాస్ట్ వీడియో అనేది చివరిలో ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ క్యాండిడేట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ జోన్లో మనకి హాల్ టికెట్ రెఫరెన్స్ ఐడి తోటి ఈ హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవడం అని ఉంది, సింపుల్గా ఉంటుంది ఇది. అది ఒకసారి చూసారంటే మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క జనరల్ నెంబర్ ఏదైతే ఉందో, జనరల్ నెంబర్ కానివ్వండి, ఐడి కానివ్వండి, అది పెట్టారంటే మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ 2000లో డిస్క్వాలిఫై అంటే అంతకంటే ముందు క్వాలిఫై అయినట్లయితే అది మెన్షన్ చేస్తే సరిపోతుంది. సార్ నేను 6 to ఇంటర్మీడియట్ వరకు టీఎస్లో తెలంగాణలో చదివాను, డిఎడ్ ఏపీలో చదివాను, నేను తెలంగాణలో టెట్ లోకల్గా అప్లై చేయవచ్చా? సో లోకల్ నాన్ లోకల్ అనేది
ఇక్కడ 6 to ఇంటర్మీడియట్ అని మెన్షన్ చేశారు మీరు. లోకల్ నాన్ లోకల్ అనేది 2018లో మనకు ఒకటి అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చాయండి. దాంట్లో లోకల్ వచ్చేసి మనకి 1 to 7th క్లాస్ వరకు ఎక్కడైతే ఎక్కువ ఇయర్స్ చదువుతారో, సో 3 or more than 3 చదువుతారో అది లోకల్గా కన్సిడర్ అవుతుంది. సో మీరు 6 to ఇంటర్మీడియట్ వరకు టీఎస్ అన్నారు. సో మరి 1 to 6th ఎక్కడ చదివారనేది మెన్షన్ చేయలేదు. సో ఇన్ కేస్ 1 to 6th క్లాస్ వరకు మీరు తెలంగాణలో చదివారనుకోండి, మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు టీఎస్ లోకల్గా. సో లేదంటే మీరు 1 to 6th వరకు కూడా అక్కడ ఏపీలో చదివారనుకోండి, నాన్ లోకల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సార్ ఏపీ వాళ్ళు టీఎస్ టెట్ రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు అండి. ఏపీ వాళ్ళు కూడా టీఎస్ టెట్. ఇది కేవలం ఎలిజిబిలిటీ, ఒక టీచర్ కావాలంటే ఎలిజిబిలిటీ అనమాట. సో కాబట్టి రాసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని మనకు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అని ఉంటుంది. ఎస్ అని పెడితేమో తెలంగాణ, నో అంటే అదర్ స్టేట్ అనమాట. సో కెన్ వీ హ్యావ్ ఎడిట్ ఆప్షన్ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్? సో ఈ ప్రాబ్లం తెచ్చుకోకండి మ్యాక్సిమం. ఎందుకంటే ఎంట్రీ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయమని చెప్తున్నాను. సో నేను ఆస్పిరెంట్స్కి అందరికీ కూడా ఇదే చెప్తున్నాను. సో మేబీ ఎడిట్ ఆప్షన్ పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ ఒకసారి ఇప్పుడైతే సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎడిట్ ఆప్షన్ లేదు. ఎడిట్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం అయితే ఉంది. బట్ ఆప్షన్ ఉంది కదా అనేసి కమిట్ చేయకండి, తప్పులు చేయకండి. సో జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించి ఎంట్రీ చేయండి. సార్ మొబైల్ ఫోన్లో కూడా అప్లికేషన్ ఎలా చేయవచ్చా? అప్లికేషన్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సో మనకి ఒకసారి అది టీఎస్ టెట్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత సో రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 dots ఉంటాయి. అక్కడ డాట్స్ పైన క్లిక్ చేసి షో ఇన్ డెస్క్టాప్ మోడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. మనకు పీసీలో ఎలా ఓపెన్ అవుతుందో అదే సైట్ ఓపెన్ అవుతుంది. బట్ బెటర్ ఏంటంటే పెద్ద స్క్రీన్ పైన ఓపెన్ చేసినట్లయితే మనకి ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా, టైపింగ్లో ఏమైనా తప్పు ఎంట్రీ చేస్తున్నామని క్లియర్గా అర్థమవుతుంది, విజన్ క్లియర్గా ఉంటుంది పెద్ద స్క్రీన్ పైన చేస్తే. బట్ చిన్న స్క్రీన్ పైన మనకు ఏమైనా చిన్న మిస్టేక్స్, ఏమైనా టైపింగ్ మిస్టేక్స్ పోతే అంత త్వరగా అర్థం కావు. కాబట్టి బెటర్ మీరు ఏంటంటే సిస్టంలో అప్లై చేసుకోవడం బెటర్. ఇంకా సిస్టమ్కి మనకి ఏంటంటే ప్రింటర్ కూడా లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు జనరల్ నెంబర్ జనరేట్ అవుతుందో, అదేవిధంగా అప్లికేషన్ ఎప్పుడైతే మీకు ఫైనల్ సబ్మిషన్ అయిపోతుందో రెండు కూడా ఇమీడియట్గా ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ పీసీలో అప్లై చేయడం బెటర్ అండి. మొబైల్లో కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. అన్న నా ఆధార్ పైన అడ్రస్ ఉంది, వరంగల్ అడ్రస్ అనుకుంటాను, విఎల్జీ వరంగల్ అడ్రస్ ఉంది. బట్ నా స్టడీ మొత్తం హైదరాబాద్లో. సో నేను అప్లికేషన్లో ఆధార్ ఏ అడ్రస్ పెట్టాలి, రైట్, ఏ అడ్రస్ పెట్టాలి? ఇలా 2 అడ్రస్లు ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ప్లీజ్ క్లారిటీ. సో ఆధార్కి టెట్కి సంబంధం లేదండి. సో మీరు ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లో అయిందంటున్నారు. సో కాబట్టి హైదరాబాద్ మీ లోకల్ అవుతారు కాబట్టి హైదరాబాద్ అడ్రస్సే పెట్టుకోండి. ఆధార్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు, దాని గురించి వరీ కావాల్సిన పని ఏం లేదు. సో మీకేం ఫర్దర్గా ఏం ప్రాబ్లం ఉండదు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్స్ ఇట్. నెక్స్ట్, సార్ నేను టెట్కి అప్లై చేసేటప్పుడు సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది, అమౌంట్ కట్ అయింది కానీ ఓటీపీ రాలేదు, ఎలా? సో నేను ఆల్రెడీ చెప్పానండి, ఒకసారి మీకు అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత అది వాళ్ళకు రీచ్ అయిందా లేదా, సో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి రీచ్ అయిందా లేదా. సో ఒకవేళ రీచ్ అయింది అనుకోండి, జనరల్ నెంబర్ జనరేట్ అవుతుంది ఖచ్చితంగా. సో జనరల్ నెంబర్ మీరు చూడలేకపోవచ్చు, ఓటీపీ ఎంటర్ చేయాలి కాబట్టి జనరల్ నెంబర్ చూడలేకపోవచ్చు. సో వీడియో లాస్ట్లో ఉంది జనరల్ నెంబర్ ఎలా చూసుకోవాలి, అది ఒక సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే మీకు కట్ అయిన అమౌంట్ వాళ్ళకు చేరకపోవచ్చు, అప్పుడు జనరల్ నెంబర్ అనేది జనరేట్ కాదు. సో అలాంటప్పుడు మ్యాక్సిమం మీ అమౌంట్ అనేది క్రెడిట్ బ్యాక్ కావడానికి అవకాశం ఉంటుంది. సార్ నేను BA తెలుగుతో డిగ్రీ 2014లో కంప్లీట్ చేశాను, కంప్లీటెడ్. టీపీటీ ట్రైనింగ్ 23/12/2015 లోపు, అనగా 2 months ముందే ట్రైనింగ్ అయిపోయింది. నాకు డిగ్రీలో 43% మార్క్స్ ఉన్నాయి. నా క్యాస్ట్ BC. నేను టెట్ అప్లై చేసుకోవచ్చా చెప్పండి? ఎస్, అబ్జల్యూట్లీ అప్లై చేసుకోవచ్చండి. మనకు టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏదైతే డేట్ ఇచ్చాడో కట్ ఆఫ్ డేట్, అంతకంటే ముందే మీరు 2 కూడా కంప్లీట్ చేశా అన్నారు. సో అలా కంప్లీట్ చేసినప్పుడు మనకు అక్కడ 40% మార్క్స్ ఉంటే సరిపోతాయి. యూ సెడ్ దట్ యూ హ్యావ్ 43%. సో కాబట్టి అబ్జల్యూట్లీ మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. నెక్స్ట్, సార్ నాది డిఎడ్ అయిపోయింది, బిఎడ్ ఫైనల్ ఇయర్ ఉంది. నేను బోత్ పేపర్స్ రాయాలి. సో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఫైనల్ ఇయర్, ఎస్ ఆర్ నో, ఏది క్లిక్ చేయాలి సార్ ఆప్షన్ని ప్లీజ్ రిప్లై సార్ అన్న. సో బిఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు,
డిఎడ్ కంప్లీట్ అయిపోయింది, సో మనకి సెకండ్ ఇయర్లో ఉన్నట్టు పెట్టాలా లేదంటే కంప్లీట్ అయినట్టు పెట్టాలనేసి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఇక్కడ. సో వెరీ సింపుల్ అండి, మీరు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారా, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారా, ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పుడు ఏం పెట్టాలంటే ఇక్కడ బిఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్నట్టుగా పెట్టాలి. బట్ అలా పెట్టడం వల్ల మీకు నష్టం ఏంటంటే, మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు బట్ అది టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కంప్లీట్ అయితే ఏం లేదు, కంప్లీట్ కాలేదనుకోండి మీరు ఎలిజిబుల్ కారు, టీఆర్టీకి డిఎస్సి రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో అలా కాకుండా నేను ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నాను అని అనుకోండి, మీరు కంప్లీట్ అయినగా పెట్టండి. ఎందుకంటే డిఎడ్ మీద ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి నో పెట్టండి. అక్కడ నో అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నారా అని అడుగుతుంది కాబట్టి నో పెట్టేసేయండి. సో దీనివల్ల మీకు లాభం ఏంటంటే, ఇది కంప్లీట్ అయ్యేలోపు మీకు అంటే ఆల్రెడీ కంప్లీట్ చేశారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు అప్పుడు ఏంది ఆల్రెడీ కంప్లీట్ చేశారు కాబట్టి మీరు 100% ఎలిజిబుల్ ఉంటారు, మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ నోనే సెలెక్ట్ చేసుకోండి, ఆల్రెడీ కంప్లీటెడ్ అని పెట్టేసేయండి. సో ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మనకి పేపర్ 1 పేపర్ 2 క్వాలిఫికేషన్ సపరేట్గా అడుగుతుంటుంది. సో అక్కడ ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ పర్సూయింగ్ ఉంది అక్కడ, సో రెండు కూడా ఒకే ఆప్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కామెంట్స్లో అడిగినటువంటి అప్లికేషన్కి సంబంధించినటువంటి డౌట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే జస్ట్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో మ్యాక్సిమం నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మేము ఉంచుతాను. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా మెన్షన్ చేయండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.